నమస్కారం. ఈరోజు ఆలగడ్డ మండలంలో ఎంఆర్ఓ మేడం రత్నకుమారి గారు, ఎస్ఐ గారు, అట్లాగే ఏడీఏ విజయశేఖర్ గారు మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి నేను 3 షాపులు తనిఖీ చేయడం జరిగింది. మహాలక్ష్మి ఫర్టిలైజర్స్, భాగ్యలక్ష్మి ఏజెన్సీస్, అట్లాగే మంజునాథ ఫర్టిలైజర్స్. ముఖ్యంగా యూరియా యొక్క నిల్వలు, వాటి స్టాక్ బ్యాలెన్సు, ఈ పోస్ట్లో బ్యాలెన్సు కూడా పూర్తిగా చూడడం జరిగింది. భాగ్యలక్ష్మిలో ఫర్టిలైజర్స్లో సరుకు సరిపోవడం జరిగింది. మహాలక్ష్మి ఫర్టిలైజర్స్లో కూడా ఒక 130 బస్తాలు వాళ్ళు మిషన్లో ఎక్కించుకోకపోవడం వల్ల స్టాక్ రిజిస్టర్కు అందులోకి తేడా వచ్చినది గమనించి వాళ్ళకు క్లియర్గా గట్టిగా చెప్పడం జరిగింది. కంపెనీ వాళ్ళతో తెప్పించుకొని క్లియర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మంజునాథ ఫర్టిలైజర్స్లో 160 బస్తాలకు గాను 130 బస్తాలు 30 బస్తాలు ఎక్కువ ఉంది. దాన్ని డీబీటీ మిషన్లో చేయకపోవడం వల్ల 30 బస్తాలు తక్కువ ఉంది. కాబట్టి రైతులు పిలిపించి ఆ 30 బస్తాలు తీసుకుపోయిన వాళ్ళతో ఏలుముద్ర లేపించి ఆ సరుకు గ్రౌండ్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని ఎప్పుడే కానీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే డీలర్లందరికీ కూడా ₹1 కూడా ఎక్కువ అమ్మకూడదు. నానో యూరియా, నానో డిఏపి కూడా కలిపి అమ్మరాదు. ఒకవేళ మీకు ఎక్కువ అయితే తెచ్చుకోవడం మానేసేయండి, కానీ ఓన్లీ ఎంఆర్పి ధరకే అమ్మాలని చెప్పి గట్టిగా అందరికీ వార్నింగ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బస్తా అన్ని కాంప్లెక్స్లు గోడౌన్లు, ప్రతి షాపు గల గోడౌన్లు కూడా తనిఖీ చేసి పూర్తిగా వివరణగా వాళ్ళకు చెప్పి వారి నుంచి అకౌంట్లు కూడా స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు 30 బస్తాలు ఎట్లా ఎక్కువ వచ్చినాయి? డీబీటీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఒక డీడీ నెంబర్ అనేది ఇస్తుంది. ఆ డీడీ నెంబర్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మిషన్లో ఎంట్రీ కావాలి. ఆ డీడీ నెంబర్ ఎంటర్ అయితే మిషన్లో ఎంటర్ అయితే అది కూడా యాడ్ అవుతుంది. స్టాక్ రిజిస్టర్లో కరెక్ట్ ఉంది, మిషన్లో కూడా ఆ డీడీ నెంబర్ అనేది ఒక్కోసారి 2 రోజులకు 3 రోజులకు కూడా వస్తుంటుంది లారీ వచ్చినాక. కాబట్టి అది ఎక్కించుకొని చేసుకోమని క్లియర్, టెక్నికల్ మిస్టేక్ కాబట్టి టెక్నికల్గా చేసుకోమని చేయడం జరిగింది. మిగతా కాంప్లెక్స్లో అయితే ఎటువంటి కొరత లేదు. అన్ని ఎంఆర్పి ధరకు ఇంకా తక్కువ కూడా అమ్ముతున్నారు. యూరియా ఒక్కటి కాబట్టి యూరియా కూడా మన మండలానికి ఇప్పుడు పెద్ద ఉపయోగం లేదు. ఓన్లీ వరి ఉన్న గ్రామాలు దాదాపు 2 కోట్ల కూడా అయిపోయింది. జాగ్రత్తగా చేసుకోమని అందరు డీలర్లకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకొకసారి ఏదైనా జరిగితే కూడా ఈ మండలంలో ఇప్పటికే 2 6A కేసులు బుక్ చేసి 10 టన్నుల డిఏపి కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఏదైనా ఉంటే సీజ్ చేస్తామని కూడా వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. రైతులు కొద్దిగా కొంతమందికి అందలేదని అంటున్నారు సార్. రైతులు అందరికీ అందుతాయి, కానీ ఈ తక్కువ ఉంది అని చెప్పడం వల్ల ఎక్కువ తీసుకుంటున్నారు తప్ప, లేకుంటే ఈ పంటకైతే సరిపోయేంత ఉంది. మనకు చూసుకుంటే ముఖ్యంగా మొక్కజొన్ననే 10,000 ఎకరాలు, వరి అయితే ఒక 3,000 నుంచి 4,000 ఎకరాలే. మొక్కజొన్న దాదాపు 15 రోజులు 20 రోజులు కటింగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎరువులు ఏ రైతు కూడా అవసరం లేదు. నెక్స్ట్ వేసుకునే జొన్నకు కానీ ఎండకారు పంటలకే ఇంకా యూరియా అవసరం, కానీ మన మండలానికి అయితే పెద్దగా యూరియా ఇప్పుడైతే అవసరం లేదు. నమస్కారం.